హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైఎల్ ఫ్యాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన లైఫ్లో డైలీ ఏదో ఒక సమయంలో ఎన్నో రకాల పువ్వులను చూస్తూనే ఉంటాం కదా. సో మెనీ కలర్స్తో చాలా వరకు పువ్వులను చూసే ఉంటాం మనం. బట్ యూలాన్ మాగ్నోలియా చెట్టుకి పూసిన పువ్వులు పక్షి రూపాన్ని కలిగి ఉన్నాయని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ ప్రపంచంలో బ్యూటిఫుల్గా చాలా రకాల పువ్వులు చెట్లు ఉన్నాయి. ఆ బ్యూటిఫుల్ చెట్లలోనే ఒకటి యూలాన్ మాగ్నోలియా. ఈ చెట్టు చాలా అందంగా కనిపించడంతో పాటు మొగ్గ దశలో పూసే దీని యొక్క పువ్వులు చూడటానికి అచ్చం బర్డ్స్ రూపంలోనే కనిపిస్తాయి. మరి ఇంతకు ఈ చెట్టు అనేది ఏ దేశంలో ఉంది? నిజంగా దీని పువ్వులు ఇలా పక్షి రూపంలో కనిపిస్తాయా? ఈ చెట్టు వెనుక ఉన్న వాస్తవాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామా ఫ్రెండ్స్. సౌత్ చైనా అంటే తూర్పు మరియు దక్షిణ చైనాకు చెందిన 618 ఏడి సంవత్సరం నుండే ఈ మొక్కలు అనేవి సాగులో ఉన్నాయి. ఇవి సౌత్ చైనాలో పెరిగే చెట్లు. అంతేకాదండి, మనం చూడాలనుకున్నా కానీ సౌత్ చైనాలోనే ఎక్కువగా కనిపిస్తాయి ఈ చెట్లు. ఈ చెట్టు యొక్క పువ్వులు చాలా అందంగా, అట్రాక్షన్తో పాటు ఆకర్షణీయకంగా, బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ పువ్వులు అనేవి శీతాకాలం చివరి నుండి వసంతకాలం తగిలే సమయంలో వికసిస్తాయి. ఈ పువ్వులను మనము వసంతకాలంలోనే చూడగలము. అధికంగా పూస్తాయి ఈ సీజన్లోనే. మన ఇండియాలో ఈ ఫ్లవర్స్ని హిమచంపా ఫ్లవర్స్ అని పిలుస్తారు. దీని యొక్క పువ్వుల సువాసనతో చైనా వీధులు మొత్తము నిండిపోతాయి. ఈ యూలాన్ మాగ్నోలియా పువ్వులకు ఒక ప్రత్యేకత కూడా ఉంది ఫ్రెండ్. ఒక రకమైన తీపి వాసనతో పాటు సిట్రస్ నిమ్మ సువాసనను కూడా వెదజల్లే వాటిని కలిగి ఉంటాయి ఈ పువ్వులు. ఇక ఈ చెట్టు యొక్క కొమ్మల విషయానికి వస్తే చాలా శాఖలుగా ఏర్పడి ఉంటాయి. ఈ చెట్టు యొక్క కొమ్మలకు ఆకులు అనేవి చాలా తక్కువ పరిమాణంలో కలిగి ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఫ్రెండ్, వసంతకాలంలో ఈ పువ్వులు పూసే టైంలో ఈ కొమ్మలకి ఆకులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. మిగిలిన సమయంలో ఆకులు అనేవి నార్మల్గానే ఉంటాయి. కాకపోతే వసంతకాలంలోనే చిన్నగా ఉండడంతో చైనాలో దీన్ని నగ్నంగా పూలను పూసే చెట్టని కూడా పిలుస్తూ ఉంటారు. మనం కరెక్ట్గా ఈ చెట్టుని అబ్జర్వ్ చేసినట్లయితే దీని శాఖలకు చివరన పువ్వులు పూయడంతో పాటు ఆకులు అనేవి కనిపించవు. చైనాలోని బౌద్ధ సన్యాసులు నిరంతరం దీని వాసనకు ఆకర్షితులు అవుతారు. అంతేకాదు స్వేచ్ఛతకు చిహ్నంగా దీన్ని పరిగణించారు. ఫ్రెండ్స్, ఇంతకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికొస్తే యూలాన్ మాగ్నోలియా చెట్టు పువ్వులు అచ్చం బర్డ్ అంటే పక్షి రూపంలోనే కలిగి ఉంటాయి చూడ్డానికి. మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ పువ్వులు పూర్తిగా పక్షి రూపంలోనే కనిపిస్తాయి. ఇక ఈ మొగ్గలనేవి పూర్తిగా పువ్వుల్లా వికసించినప్పుడు చాలా సువాసనలతో కలిగి ఉంటాయి. ఈ జాతికి చెందిన చెట్లలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, మనకు ఒకే రంగులో కనిపించవు ఫ్రెండ్. ఈ ఫ్లవర్స్ అనేవి గులాబీ, తెలుపు, పసుపు రంగులను ఉత్పత్తి చేసే చెట్లు కూడా ఉన్నాయి. యూలాన్ మాగ్నోలియాను తరచుగా వీధి చెట్లుగా నాటడానికి దీన్ని ఉపయోగిస్తారు. బికాస్ అట్రాక్షన్, సువాసన కొరకు ఈ చెట్లను నాటుతూ ఉంటారు. ఈ మాగ్నోలియా చెట్లనేవి 30 ఫీట్తో 9.1 మీటర్స్తో 8 సెంటీమీటర్ వెడల్పుతో ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో ఈ చెట్లనేవి చిన్నవిగా ఉండడంతో పాటు పెద్దవిగా కూడా ఉంటాయి. యూలాన్ మాగ్నోలియా 100 మిలియన్ సంవత్సరాల నుండి ఉన్నా కానీ 618 ఏడి సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. కానీ మనకి వెలుగులోకి వచ్చింది మాత్రం 1637 సంవత్సరం నుండే. హెర్నాండెజ్ అనే స్పానిష్ శాస్త్రవేత్త దీన్ని కనుక్కోవడం జరిగింది 1637 సంవత్సరంలో. ఇతని వల్లనే ఈ చెట్ల యొక్క జాతులనేవి మనకి వెలుగులోకి వచ్చాయి. యూలాన్ మాగ్నోలియాకు మరొక పేరనేది మాగ్నాలియా డెన్యూడేటా అని కూడా పిలుస్తూ ఉంటారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పువ్వులు పూస్తాయి ఈ చెట్టుకి. ఎంత చలి అయినా తట్టుకునే చెట్టిది. అధిక వేడి, ఉష్ణోగ్రతతో పాటు మరియు పొడి పరిస్థితులను కూడా తట్టుకోగలవు ఈ చెట్లనేవి. వాస్తవానికి ఈ చెట్టు అనేది అధిక వేడిని గ్రహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని పెంపకంలో ఎక్కువ సూర్యరశ్మి అవసరం. ఈ చెట్టు సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషవాయువులను కూడా గ్రహిస్తుంది. నిజానికి ఈ చెట్టులో మేల్ ఫీమేల్ రీప్రొడక్షన్ అనేది 2 విధాలుగా జరిగే విధంగా మెకానిజాన్ని కలిగి ఉంటుంది. ఈ చెట్టు యొక్క పెంపకం చూసినట్లయితే ఫ్రెండ్, మొక్క నుంచి మహావృక్షమై పువ్వులు పూసే వరకు ఖచ్చితంగా 10 సంవత్సరాల వరకు పడుతుంది. దీని యొక్క అభివృద్ధి చెందే పెరుగుదల అనేది. ఫ్రెండ్స్, ఈ యూలాన్ మాగ్నోలియా పువ్వులు చెట్టు నిండా వికసించినప్పుడు స్వర్గంలా కనిపిస్తుంది ఫ్రెండ్. అంతేకాదండి, ఫుల్ నేచర్గా అండ్ బ్యూటిఫుల్, అట్రాక్షన్, షైనీ లుకింగ్తో మంచి సువాసనను వెదజల్లే విధంగా కలిగి ఉంటుంది ఈ చెట్టు అనేది. ఇక దీని ఫ్లవర్స్ అనేవి 30 సెంటీమీటర్ 12 ఇంచెస్గా ఉంటాయి. చైనా దేశాన్ని పరిపాలించిన రాజుల కాలం నుండి వారి వంశీయులు కూడా ఈ చెట్టుని ఇష్టపడిన వారే. ఇలా వాస్తవాల్లో వెల్లడించడం కూడా జరిగింది. యూలాన్ మాగ్నోలియా చెట్టు అనేది లైట్గా విషతత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ దీని పువ్వులనేవి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఈ పువ్వులతో చేసిన కషాయం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు జీర్ణ వ్యవస్థ సమస్యలు, వాపు, తలనొప్పి వంటివి కూడా రోగాలు తగ్గుతాయి.
షాంఘై మరియు లియా న్యూగ్యాంగ్ వంటి నగరాల్లో ఫ్లవర్స్ ఆఫ్ ది సిటీగా ఈ పేరుతో దీనిని గౌరవిస్తారు. యూలాన్ మగ్నోలియా చెట్టు యొక్క విత్తనాలనేవి రెడ్ కలర్‌లో ఉంటాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఒక కోన్ లాంటి శంకు ఆకారం లోపలి వైపు ఉంటాయి ఈ విత్తనాలు. ఫ్రెండ్స్, నిజానికి ఈ చెట్టు యొక్క పువ్వులు పక్షి ఆకారంలో కనిపించడం అనేది మహా అమేజింగ్ అని చెప్పాలి. సో, ఇది ఫ్రెండ్ యూలాన్ మగ్నోలియా చెట్టు వెనుక ఉన్న వాస్తవాలనేవి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలోని వాస్తవాలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై